నిన్నటి రాత్రి వరకు మనం కంప్యూటర్ల ముందు ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఇక్కడ ఉన్న బ్యాడ్జీలు ఎలా తయారయ్యాయి, ఇన్విటేషన్ కార్డు ఎలా తయారైంది, లేదా ఏమేమి పద్ధతుల్లో ఈ కవి సంగమం ఏర్పాటు చేయబోతున్నాం, నిజానికి కన్నులు కాయలు చేసుకొని ఫేస్బుక్ల ముందు కూర్చొని అందరం ఇప్పటి వరకు ఎదురు చూసాం. ఆ క్షణం ఇది. ఫేస్బుక్లో రాస్తున్నారు అంటే చాలామంది కాలేజీలో కూడా లెక్చరర్స్ ఫేస్బుక్ల గురించి తెలియని వాళ్ళు, మీరు ఎప్పుడు చాటింగ్లు చేస్తుంటారు కదా, లేకపోతే వాళ్ళని వీళ్ళని బ్లాక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతోనే ఏదో అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారా ఇప్పటివరకు, ఇటువంటి మాటలు ఇటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతుంటారు. ఫేస్బుక్ అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ అబ్యూజింగ్ పీపుల్ ఆర్ ఇరిటేటింగ్ పీపుల్ విత్ దేర్ అన్యాచురల్ థింగ్స్. కానీ అదే ఫేస్బుక్ని ఇక్కడున్న కొంతమంది ఇంకా 500 మంది కవి సంగమం అనేటువంటి ఒక గ్రూపును తయారు చేసుకొని కవిత్వం గురించి, కవిత్వంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అక్కడెక్కడో ఒంగోలు నుంచి బివి ప్రసాద్ ఒక ప్రశ్న లేవదీస్తే ఇక్కడ కోడూరు విజయ్ కుమార్ అర్ధరాత్రి పూట జవాబిస్తుంటాడు. అక్కడెక్కడో కిరణ్ గాలి ఒక విషయం గురించి రాస్తే ఆ మూలలో ఉన్న నెల్లూరు నుంచి పెరుగు రామకృష్ణ సంతోషం వ్యక్తపరుస్తుంటాడు. కట్టా శ్రీనివాసు బ్లాగులోకి పెట్టి తరలిస్తూ ఇది బ్లాగులోకి తరలించాలి అని నాకు కాశీరాజుకు తెలిసేటట్టుగా ++ గుర్తులు పెడితే ఈ ++ గుర్తులేమిటి అని అమెరికా నుంచి ఒక మిత్రుడు వెంటనే ఆ వాల్ మీద అడుగుతుంటాడు. వసుదైక కుటుంబం లేదా అఖండమైనటువంటి భారతం దాటి అవన్నీ హద్దులు దాటి ఇప్పుడు ప్రపంచమే ఒక గ్రామంలాగా తయారైంది. నా పక్క వీధిలో బివి ప్రసాద్ ఉన్నాడు, నా పక్క వీధిలో ఆర్ఆర్కే మూర్తి ఉన్నాడు, నా పక్క వీధిలోనే వంశీధర్ రెడ్డి ఉన్నాడు, నా పక్క వీధిలోనే జయశ్రీ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నట్టుంది. ప్రపంచం ఇంత మారింది అని నాకు అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 1 సంవత్సరం క్రితం ఇది అర్థమైంది. 1 సంవత్సరం క్రితం అర్థమయ్యేసరికి అప్పటికి వేళ్ళు వంగని స్థితిలో ఉన్నాయి. అంటే అప్పటి వరకు ఈ టైపులు వీటికి సంబంధించి అలవాటు లేక ఆఖరికి ఒంటి చేతితో ఈ ఫేస్బుక్లో ఈ గ్రూపుని మీ అందరితో ఈ ఒక్క చేతితోనే టైప్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు 2 చేతులతో టైప్ చేయడం రాదు. ఈ చేతితోని ఒక ఏ మాత్రం కొడతాను, మిగతావన్నీ ఈ చేతులతో. సో ఫేస్బుక్ని మనం ఏం చేసాము, ఫేస్బుక్లో వస్తుంటాయి. అనిల్ దాని ఎక్కడి నుంచో పోయం పెడితే సాయంత్రం వరకు నేను చూడకపోతే అనిల్ దాని పోయం పోతుంది. మెర్సీ ఎక్కడి నుంచో కామెంట్ పెడితే నేను సాయంత్రం వరకు చూస్తే పోతుంది. గురుస్వామి ఏదో చెప్తుంటాడు, పోయం పెట్టాడని అంటుంటారు, పోతుంది. మరి ఏం చేయాలి దీనికి? అయినప్పుడు బ్లాగ్ అనే రూపం పెట్టాం. ఆ బ్లాగుని తయారు చేసింది, బ్లాగ్ తయారు చేయాలి అన్నప్పుడు నందకిషోరు చేద్దాం అన్నాడు. వాడు వండర్ఫుల్ పోయిట్. వాడు మొన్న 22 ఏళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చేద్దామని నాకు మెసేజ్ పెట్టాడు. బ్లాగ్ ఐడి నేను క్రియేట్ చేశాను, ఇదిగో పాస్వర్డ్ అని నాకు ఇచ్చాడు. నాకు ఆ బ్లాగ్ను తయారు చేసే పద్ధతి, డిజైన్ తెలుసు కాబట్టి గబగబా దాన్ని షేప్ చేసి, నాకు ఓపిక లేక నువ్వు చేయరా అంటే వాడు చేసిన పద్ధతి నచ్చక మళ్ళీ తెల్లారి 11 o'clock నుంచి రాత్రి 3 o'clock వరకు ఆ బ్లాగులోకి 75 పోయమ్స్ అప్పటి వరకు ఉన్నాయని ఎక్కించాను. ఒక రూపం, ఒక రోజు చేసిన పని ఇవాళ 1 నెలలో జూలైలో మొదలు పెడితే ఆగస్టు 15 వరకు 600 పోయమ్స్ బ్లాగులోకి వచ్చాయి. 7,000 మంది ఇప్పటిదాకా చూశారు. ఒక్కొక్క దేశం నుంచి ఎంతమంది చూశారో రాత్రి కట్టా శ్రీనివాస్ మొత్తం పిక్చర్స్తో సహా పెట్టాడు. ఇప్పటి వరకు దీన్ని అంతర్జాల కూడళ్లకు జల్లెడలకు కలపకుండానే ఇంతమంది చూశారు. నిన్న మాత్రం కలిపితే ఇప్పటి నుంచి ఇది పెరుగుతుంది. ఇది చూసిన బాబు రామచంద్రన్ మలయాళం నుంచి, సార్ సీ మై బ్లాగ్, ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ శివారెడ్డి, వరవరరావు, గోదావరి శర్మ అండ్ ఎవ్రీబడి అని లింక్ ఇచ్చాడు.
why not you contact for our Telugu poetry to Navduru Murthy, who is translating extensively Telugu poetry into English. You will get contemporary poets from Navduru Murthy, I told him. Immediately Babu Ramchandran and Navduru Murthy get connected and they are doing. ఇదే సమయంలో ఆరతి అంపన ఫ్రమ్ కన్నడ, she asked, I will translate Telugu poetry into Kannada. I suggested Navduru Murthy to contact. He will be the central point. He will translate in English to Kannada, English to Gujarati. Praful Patel asked me, you want to translate in Gujarati all these poets? Then Navduru Murthy. Only one Navduru Murthy. Why not Afsar translate Telugu poetry into Telugu, English? Why not somebody, this Rambabu sir, why not translate Telugu poetry to English? Why only Navduru Murthy? In all of the ఇన్ని సంవత్సరాలుగా తెలుగు కవిత్వం ఏమిటో మా మహానుభావుడు శివారెడ్డి గారు మన మధ్య ఉండి ఆయన ఎంతమందిని అయితే బయటికి ఎక్స్పోజ్ చేశాడు, బయటికి తీసుకుపోయాడు, అంతమందినే వెళ్ళగలిగాం. ఆయన ఇగో ఈ కవి ఉన్నాడని ఏమాత్రము భేషజం లేకుండా వేరే రాష్ట్రాల్లో ఈ కవులు ఉన్నారని ఆయన చెబుతున్నాడు. కానీ వేరే కవులు అటువంటి పనులు చేయకపోవడం వల్ల తెలుగు కవిత్వం మాకు కనపడదండి, ఎక్కడ కనపడదు, కాంటెంపరీ పోయిట్స్ లేరు అని ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ వంశీధర్ రెడ్డి ఉన్నాడు, మెర్సీ మార్గరెట్ ఉన్నాడు, ఉన్నారు కిరణ్ గాలి ఉన్నారు, పులిపాటి గురుస్వామి ఉన్నాడు, జయశ్రీ నాయుడు ఉంది, అటు బివి ప్రసాద్ ఉన్నాడు. వీళ్ళు అంతా కూడా కవిత్వం రాసేటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్. నేను సుబోధ్ సర్కార్ని అట్లా కలిశాను. One day I met in Goa in Sai Academy meeting. ఆయన మాట్లాడిన తర్వాత with Sunil Gangopadhyay sir. Then Subodh has very good chart with me and he has given route map 25 book. నేను చదివిన తర్వాత శివారెడ్డి సార్కి ఇచ్చా. సార్ ఒక మహానుభావుడు చూడండి ఎట్లా రాస్తున్నాడు అని ఇచ్చా. దెన్ బెంగాలీ, వీ హ్యావ్ బెంగాలీ ట్రాన్స్లేషన్స్, సో మెనీ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు, బట్ తెలుగు ఇన్ టు బెంగాలీ ఐ డోంట్ నో సార్, జీరో. ఇట్ హ్యాస్ టు బి, యూ హ్యావ్ టు ఇనిషియేట్ దిస్ థింగ్. అండ్ ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ ఫేస్బుక్లో ఉన్న దాన్ని బ్లాగులోకి తీసుకెళ్లడము, వీళ్ళందరూ కలయిక. మొదట అనుకున్నాం కవి సంగమం కలయిక అని. కవి సంగమం కలయిక అంటే ఒక చెట్టు కిందనో పుట్ట కిందనో కలవడం కాదు. దీనికి ఇవన్నీ మనసులో ఈ రకమైన మదన ఉంది. దీన్ని వై నాట్ వై డిజైన్ లైక్ ఏ నేషనల్ పోయిటరీ ఫెస్టివల్. నేను వంశీధర్ రెడ్డిని, కిరణ్ గాలిని, ఇటువంటి వాళ్ళందరినీ చదువుతూ ఉంటే నాకు అనిపించింది, నా మనసులో మెదిలింది సుబోధ్ సర్కార్ పోయిటరీ చదివి ఉండటం వల్ల వీళ్ళేంటి సుబోధ్ సర్కార్ పోయిటరీ నాకు పదే గుర్తుకొస్తుంది వీళ్ళని చదువుతుంటే అనిపించింది. అంటే మన వాళ్ళు రాస్తున్నది సుబోధ్ సర్కార్ రాసిన స్థాయిలో రాస్తున్నారు. ఆ రకమైనటువంటి పోయిటరీ వచ్చినప్పుడు వై నాట్ సుబోధ్ సర్కార్ టు బీ హియర్ ఇన్ దిస్ అకేషన్ అని ఆయన్ని ఇవాళ అడగగానే వచ్చారు. ఇంకా ఒకటే రెండు విషయాలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడను. కాబట్టి కొత్త రక్తంతో, గొంతులతోటి, వైవిధ్యభరితమైన వస్తువులతో, అత్యద్భుత కవితా నైపుణ్యంతో దూసుకొస్తున్న ఔత్సాహిక కవులకు అపూర్వ వేదికగా ఈ కవి సంగమం రూపొందింది. ఒక నా నేషనల్ పోయిటరీ మీట్స్ ఎక్స్పీరియన్సెస్తో దీన్ని ఇలా చేయాలి, అవాక్కైపోయే, అబ్బురపడే ఇటువంటి కవిత్వాన్ని ఇటువంటి వేదిక మీదనే ఆవిష్కరించాలి అని కవిత్వంలో ఫేస్బుక్కు సంబంధించిన కవులుగా వచ్చిన వాళ్ళు తెలుగు సాహిత్యంలోకి రేపు దూసుకొస్తున్నారు. నేను అనుకోవడం శివారెడ్డి గారు కవుల్ని విపరీతంగా ప్రేమిస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కవిని ప్రేమించడం ఆయన అంటున్నాడు, పిల్లగాళ్ళు ఎంత బాగా రాస్తున్నారా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇవాళ శివారెడ్డి గారు ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉండేటువంటి కవులు మీరందరూ కూడా శివారెడ్డి సార్ తోటి, అఫ్సర్ ఐ రిక్వెస్ట్ అఫ్సర్, he has to take this Telugu poetry to in international dayas. He has to translate so many poets to in English
ఆ పని చేస్తాడు. విమర్శ కూడా బివివి ప్రసాద్ ఉన్నాడు, మంచి బ్రహ్మాండం. ఈ మధ్య చర్చ జరుగుతూ ఉంటే ఎంత సంతోషం వస్తుందండి. అసహనం ఏంటి, కవిత్వం పెట్టకుండా ఈ చర్చ ఏంటని. కానీ చర్చ వల్ల ఎంత గొప్ప, అసలు ఎంత మేలు జరుగుతుందంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి చర్చలు రావాలి. చర్చలు వచ్చి కొత్త సాహిత్యం. కిరణ్ గాలి ఒకరోజు మాట అన్నాడు, ఏం సార్ ఈ తెలుగు కవిత్వం ఎప్పుడు అక్కడే పాత పడిపోయింది, అసలు ఫ్లేవర్ పోయింది దీనికి, అసలు చదవబుద్ధి కావడం లేదు. అతను ఎవరు? ఒక ఐటీ కంపెనీలో రాత్రంతా పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ, ఒక అఫీషియల్. వంశీధర్ రెడ్డి ఎవరు? మెడికల్ కాలేజీలో పోయి రోగులను చూసి చూసి రాత్రించి కవిత్వం రాస్తాడు. ఇటువంటి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఈ పీపుల్, కొత్త జనరేషన్ అంతా కవిత్వంపై లేదు. కథకుల్ని నేను ఇవాళ ఈ వేదిక మీద ఉంటాడు, కథకులు ఎప్పుడు చూసినా ఒక మాట అంటుంటారు, కవిత్వం అంత కథలకే సార్. కవిత్వం ఉన్నది, కవిత్వం కొత్త జనరేషన్ లేదు. ఆ మధ్య అఫ్సర్ కూడా వచ్చినప్పుడు 35-40 వాళ్ళే ఉన్నారు బాబాయ్, ఏది 25-30 వాళ్ళు ఎక్కడ అన్నాడు. ఇదంతా 25-30, ఒక 10% తీస్తే 25-30లో ఉన్న వాళ్ళు కవిత్వంలోకి వచ్చారు, కవిత్వంలో వాళ్ళు రాబోతున్నారు. ఇకపై ఈ కవిత్వాన్ని నరేష్ కుమార్ ఉన్నాడు ఇక్కడ, నరేష్ కుమార్ పోయిట్ని తీసుకెళ్ళి చదవండి. 30 వాడు 25 వాడు ఎలా కవిత్వం రాస్తున్నాడు తెలుస్తుంది. లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దీని తర్వాత జరిగే కవితా గానానికి స్కైబాబా నందకిషోర్, స్కైబాబాని ప్రత్యేకంగా ఇక్కడ పిలిచే, అతను కూడా కవి సంగమంలో బోర్డులంతా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆ స్కైబాబాకు కూడా నేను చెప్పదలుచుకున్నది, ఈ వేదిక మీద అతని ముందు మనం కవిత్వం ఎందుకు చదవాలి అంటే, అతను ఆంధ్రజ్యోతి వివిధలో ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. ఇక్కడున్న కొత్త కవుల గురించి అతను తెలుసుకుంటాడు. ఈ కవిత్వాన్ని ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి దానికి తన బాధ్యతను కూడా నిర్వర్తించేందుకు అతను దోహదపడతాడనే ఇదితోటి స్కైబాబా కవుల్ని ప్రోత్సహించేటువంటి గుణం కలిగిన వాడు అని ఆయన్ని. గుడిపాటి గారు పాలపిట్ట మాసపత్రికలో లిటరీ వాల్యూతో నడుపుతున్నటువంటి పత్రికలో ఈ కవి సంగమం నుంచి వచ్చిన కవులని వీళ్ళందరినీ ప్రోత్సహించే బాధ్యతను ఆయన కూడా తీసుకుంటున్నాడు, గుడిపాటి గారిని. ఇక నరసింహరావు గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు చూసినా యువకుల మధ్యనే, అంటే యువకుల్ని ప్రోత్సహించేటువంటి మనుషుల్లో, ఆయన ప్రేమించే మనుషుల్లో ఆయన ఒకడు. నేను ఒక 30 ఏళ్ళుగా ఆయన్ని చూస్తున్నాను, ఆయన ప్రేమను చవి చూస్తున్నాను. అటువంటి మనిషి ముఖ్యంగా గౌతమ్ ఘోష్ లాంటి వాడిని పెట్టి భూమి కోసం, మా భూమి సినిమా తీసిన వాడు నా చైల్డ్హుడ్ డేస్లో. ఇవాళ సునీల్ గంగోపాధ్యాయ మన శుభో సర్కార్ వస్తున్న సందర్భంలో మన సార్ ఉండటం, నరసింహరావు సార్ ఉండటం చాలా సరైనదిగా ఉంటుందని ప్యారలల్ సినిమాని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టిన వాడు. మా బాల్యాన్ని ఆ ప్యారలల్ సినిమా ఉద్వేగంతో ముందుకి ఒక ట్రాక్లో పెట్టినవాడు నరసింహరావు గారు. వీళ్ళందరి సమక్షంలో ఈ కవి సంగమం ఫెస్టివల్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో త్రిపురనేని శ్రీనివాస్ రాసిన కవిత్వం కావాలి కవిత్వం అనేటువంటి పోయంలోని 2 చరణాలు ఇక్కడ చదువుతాను. కవిత్వం కావాలి కవిత్వం, అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. ప్రజల మీదే రాయి, ప్రజలలోని అగాధ గాథల మీదనే రాయి, కవిత్వం రాయి. కాగితం నుంచి కన్నులోకి, వెన్నులోకి, గన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి. అలా ఒక వాక్యం చదవగానే శత్రువు ఠారెత్తిపోవాలి, అమాయకుడు ఆయుధమై హోరెత్తిపోవాలి. కవిత్వం వేరు, వచనం వేరు. సాదాసీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు, కవిత్వాన్ని వంచకు, వచనమై తేలిపోతావు. కవిత్వం కావాలి కవిత్వం. నేను ఇక్కడ హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కవి సంగమంలో కూడా కేవలం వచనం రాసి దబాయించి మా కవిత ఎందుకు మీరు డిలీట్ చేశారండి, మా కవితను ఎందుకు మీరు కామెంట్లు పెట్టరండి, మీ ఈ దబాయింపు కార్యక్రమాలు కవి సంగమం గ్రూపుకు అంటకుండా ఉండాలి. అంటకుండా ఉండేందుకు మీరు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి మీ వంతు కూడా, యాకూబ్ ఏదో చెప్పాడు, గురుస్వామి ఏదో చెప్పాడు, మా కట్ట శ్రీనివాస్ ఏదో చెప్పాడు, ఈ వద్దు. మీరు కూడా కవి సంగమంలోని ప్రముఖులే కాబట్టి కవిత్వంలో కేవలం శుద్ధ వచనం రాసింది కవిత్వం అని దబాయించే పనులు కవి సంగమం గ్రూపులో కవులు ఎవరు చేయరని ఆశిస్తూ మనవి చేస్తూ శుభం.